చిన్న వయసులో ఒక అబ్బాయి డాన్స్ నేర్చుకొని తన ఇంట్లో అందరి ముందు డాన్స్ పర్ఫార్మెన్స్ చేశాడు. ఆ పర్ఫార్మెన్స్ చూసిన ప్రతి ఒక్కరూ హీరో హీరో అని క్లాప్స్ కొడుతూ అతడిని బాగా ఎంకరేజ్ చేశారు. కానీ ఆ అబ్బాయి మాత్రం సిగ్గుతో తలుపుల వెనకాలకు వెళ్ళి దాక్కున్నాడు. అలా ఆ రోజు సిగ్గుతో దాక్కున్న అబ్బాయి పేరే ప్రభాస్. ప్రజెంట్ మనమందరం రెబల్ స్టార్ అని, డార్లింగ్ అని, ది డైనోసర్ అని పిలుస్తుంటాం. ఒకప్పుడు ప్రభాస్ని డార్లింగ్ అని పిలిచే వాళ్ళం, ఇప్పుడు డైనోసర్ అని పిలుస్తున్నాం. డార్లింగ్ నుంచి డైనోసర్ దాకా ప్రభాస్ జీవితం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. సత్యనారాయణ రాజు, శివకుమారి వీళ్ళిద్దరూ ప్రభాస్ తల్లిదండ్రులు. అది 1979 అక్టోబర్ 23. వెస్ట్ గోదావరిలోని మొగల్తూరులో ప్రభాస్ పుట్టాడు. ప్రభాస్ తండ్రి ఒక సినీ నిర్మాత. గోపికృష్ణ మూవీస్ బ్యానర్లో భక్త కన్నప్ప, తండ్ర పాపారయ్య, మధుర స్వప్నం, బొబ్బలి లాంటి చాలా సినిమాలు నిర్మించారు. సత్యనారాయణ రాజు గారు ఫస్ట్ ప్రొడ్యూస్ చేసిన మూవీ కృష్ణవేణి. ఈయన ఎంతోమంది డైరెక్టర్స్ని, మ్యూజిక్ డైరెక్టర్స్ని టాలీవుడ్కి పరిచయం చేశారు. మన లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఎంఎం కీరవాణి గారికి మొట్టమొదటిగా అవకాశం ఇచ్చింది కూడా ఈయనే. అయితే ఈయన ఆరోగ్య సమస్యలతో మరణించారు. తండ్రి మరణ వార్త విని ప్రభాస్ తట్టుకోలేకపోయాడు. అయితే తన తండ్రి బ్రతికి ఉండగానే తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నాననే సంతోషం మాత్రమే ప్రభాస్కి మిగిలింది. అయితే ప్రభాస్ సినిమా అరంగేట్రం ఈశ్వర్ మూవీతో మొదలైంది. తను ఈశ్వర్ మూవీతో తెలుగు అభిమానులకి పరిచయం అయ్యాడు. ఈ మూవీ సక్సెస్ అవ్వడంతో చాలామంది ప్రభాస్తో సినిమా చేయడానికి, ప్రభాస్ని కలవడానికి చాలామంది వచ్చేవాళ్ళు. వచ్చి చాలా కథలు చెప్పేవారు. అయితే ప్రభాస్ కథల విషయంలో తన పెదనాన్న అయిన కృష్ణంరాజు గారి సహాయం తీసుకునేవారు. వాళ్ళ పెదనాన్న అయిన కృష్ణంరాజు గారు నువ్వెప్పుడు యూత్ ఇష్టపడే కథలు ఎంచుకో అని చెప్పేవారట. ప్రభాస్ ఫస్ట్ సినిమా చూసి మన డైరెక్టర్ రాజమౌళి గారు ప్రభాస్తో సింహాద్రి మూవీ చేద్దామని అనుకున్నారట. అయితే రాజమౌళి గారు తీసిన ఫస్ట్ సినిమా స్టూడెంట్ నెంబర్ 1 ప్రభాస్కి నచ్చకపోవడంతో సింహాద్రి మూవీ చేయడానికి నిరాకరించాడు. తర్వాత ప్రభాస్ ఎంఎస్ రాజు గారు నిర్మించిన శోభన్ గారి డైరెక్షన్లో వర్షం మూవీలో నటించాడు. ఈ మూవీ 1.6 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తే ఏకంగా 33 కోట్లు వసూలు చేసి భారీ హిట్ని తెచ్చిపెట్టింది. తర్వాత కొద్ది రోజులకి ప్రభాస్ సింహాద్రి మూవీ చూశాడు. అరే మూవీ చాలా బాగుంది, అనవసరంగా రాజమౌళి గారిని వద్దనుకున్నానే అని మన ప్రభాస్ ఎంతో బాధపడ్డాడు. ఆ తర్వాత దిల్ మూవీ ఆడియో ఫంక్షన్లో రాజమౌళి గారిని కలిసినప్పుడు మూవీ చాలా బాగుంది అని రాజమౌళి గారికి చెప్పాడు. ఆ తర్వాత రాజమౌళి గారు నా దగ్గర ఇంకో కథ ఉంది అని చెప్పి ప్రభాస్కి ఛత్రపతి మూవీ స్టోరీ చెప్పాడు. ప్రభాస్కి స్టోరీ నచ్చడంతో ఛత్రపతి మూవీకి ఓకే చెప్పాడు. తర్వాత రిలీజ్ అయిన ఛత్రపతి మూవీ ఒక సెన్సేషన్ని క్రియేట్ చేసింది. ప్రభాస్లో ఉన్న మాస్ యాంగిల్ని బయటికి తీసుకురావడంలో రాజమౌళి గారు సూపర్ సక్సెస్ అయ్యారు. ఇక ఛత్రపతి మూవీ తర్వాత ప్రభాస్ పౌర్ణమి మూవీ చేశాడు. పౌర్ణమి మూవీ బాగున్నా సరే ప్రభాస్లో మాస్ యాంగిల్ని చూసిన ఆడియన్స్కి ఈ మూవీ కనెక్ట్ అవ్వలేదు. తర్వాత యోగి, మున్నా, బుజ్జిగాడు, బిల్లా, ఏక్ నిరంజన్ వంటి సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. తర్వాత 2010లో డార్లింగ్ మూవీ వచ్చింది. అప్పట్లో యూత్లో ఒక సెన్సేషన్ని క్రియేట్ చేసిన మూవీ ఇది. ఈ మూవీ తర్వాత ప్రభాస్ డార్లింగ్గా పిలువబడ్డాడు. తర్వాత మిస్టర్ పర్ఫెక్ట్ మూవీతో మరో హిట్ కొట్టాడు. తర్వాత లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన రెబల్ మూవీ ఫ్లాప్ అయింది. అప్పుడు రాజమౌళి ప్రభాస్ని కలిసి బాహుబలి మూవీ స్టోరీ చెప్పాడు. ప్రభాస్వి డేట్స్ కూడా తీసుకున్నాడు. సినిమా ప్రిపరేషన్ వర్క్లో ఉండగా కొరటాల శివ గారు వచ్చి ప్రభాస్కి స్టోరీ చెప్పారు. ప్రభాస్కి మిర్చి మూవీ స్టోరీ బాగా నచ్చడంతో అండ్ మోర్ ఓవర్ ఫినాన్షియల్ గా ప్రాబ్లం ఉండడంతో రాజమౌళి గారికి విషయం తెలియజేశాడు. అయితే రాజమౌళి గారు ప్రభాస్కి 6 months టైం ఇచ్చాడు. ఆ 6 months లో ప్రభాస్ మిర్చి మూవీ షూటింగ్ కంప్లీట్ చేశాడు. తర్వాత మిర్చి మూవీ రిలీజ్ అయింది. ఇటు కొరటాల శివ గారికి, మరోవైపు ప్రభాస్కి ఇద్దరికి ఒక భారీ హిట్గా నిలిచింది. ఇక కొరటాల శివ గారిని మాత్రం ఒక రేంజ్కు తీసుకెళ్ళింది. ఇక తర్వాత బాహుబలి సినిమా కోసం ప్రభాస్ ఏకంగా 5 ఏళ్ళు కష్టపడ్డాడు. ఒకే సినిమా పైన 5 ఏళ్ళు పని చేయాలనే డేర్ ఎవ్వరూ చేయరు. కానీ ఆ భిన్నమైన సాహసానికి ప్రభాస్ ఒప్పుకొని బాహుబలి మూవీ చేశాడు. ఇక ఆ కష్టానికి ఫలితం రానే వచ్చింది. ఒక తెలుగు స్టార్ని పాన్ ఇండియా స్టార్గా మార్చింది బాహుబలి మూవీ. బాహుబలి రిలీజ్ అయ్యి ఎవ్వరూ ఊహించని రీతిలో విధ్వంసం సృష్టించింది. తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ్, హిందీ ఆల్ ఓవర్ ఇండియాలో బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. ఇక ప్రభాస్ అప్పటి నుంచి ఒక పాన్ ఇండియా స్టార్గా మారాడు. ఇక భారతదేశంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఏకంగా ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అయిన నరేంద్ర మోడీ గారి ఈ మూవీ పైన ట్వీట్ చేశారు. తర్వాత బాహుబలి 2తో మరొక్కసారి విధ్వంసం. ఈసారి దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎవరికి సరిగ్గా తెలియని తెలుగు ఇండస్ట్రీని బాహుబలి 1, బాహుబలి 2తో ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి పరిచయం చేశాడు. బాహుబలి 2 మూవీ బాక్సాఫీస్ వద్ద ఎవ్వరు కని విని ఎరుగని కలెక్షన్స్ ని సాధించింది. ఏకంగా 1900 కోట్లతో ఎవ్వరూ బ్రేక్ చేయలేని రికార్డ్ ని క్రియేట్ చేసింది.
ఇక ఆ తర్వాత ఫ్రెండ్కి ఇచ్చిన మాట ప్రకారం సాహో మూవీని చేశాడు. మన తెలుగు ఇండస్ట్రీలో అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయకపోయినా నార్త్ లో మాత్రం చాలా బాగా ఆడింది. ఆ తర్వాత వచ్చిన రాధేశ్యామ్ ఆదిపురుష్ తో కాస్త వెనకబడ్డాడు. ఆదిపురుష్ మూవీ బాగలేకపోవడంతో ప్రభాస్ పై ట్రోలర్స్ విరుచుకుపడ్డారు. మళ్ళీ తన కంబ్యాక్ ప్రకటించడానికి ఎక్కువ సమయం ఏం పట్టలేదు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వచ్చిన సలార్ మూవీతో ఒక డైనోసార్ లా మారి మరొక్కసారి విధ్వంసం క్రియేట్ చేశాడు. సలార్ మూవీతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చి ఇండియాను షేక్ చేశాడు. సలార్ మూవీ నుంచి ప్రభాస్ డైనోసార్ లా పిలువబడ్డాడు. ఇక తర్వాత వచ్చిన కల్కి 2898 AD కలెక్షన్స్ తో ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందో మనమందరం ఇప్పుడు చూస్తున్నాం. ఇప్పటికే ఏకంగా 1000 కోట్ల పైగా వసూళ్లు చేసింది. ఇక కల్కి మూవీ తర్వాత ఇండియాలోనే టాప్ యాక్టర్ గా నిలిచాడు మన ఉప్పలపతి వెంకట సూర్యనారాయణ ప్రభాస్ రాజు. దిస్ ఇస్ ద జర్నీ ఆఫ్ ప్రభాస్. నెక్స్ట్ ఏ హీరో జర్నీ కావాలో కామెంట్ చేయండి. మీరు కని విని ఎరుగని మూవీస్ కంటెంట్ మీ ముందు ఉంచుతా ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.